హలో ఆల్, చూడండి 6th క్లాస్ అండి. నేనైతే ఆల్రెడీ కవి పరిచయాలు పెట్టాను. ఇప్పుడు మనకి ఇందులో 12 లెసన్లు అయితే ఉన్నాయండి. నేను ఫస్ట్ 4 లెసన్స్ ఈ వీడియోలో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక 4, తర్వాత వీడియోలో ఒక 4 పెడతానండి. ఈ లెసన్లో అయితే ఫస్ట్ 4 లెసన్స్ చదివి వినిపిస్తాను. చూడండి, ఫస్ట్ లెసన్ అమ్మఒడి. ప్రక్రియ వచ్చి గేయం, ఇతివృత్తం వచ్చి తల్లి ప్రేమ, రచయిత వచ్చి బివి నరసింహారావు గారు. ఇదిగోనండి ఫస్ట్ లెసన్ అమ్మఒడి. ఉద్దేశమేమో అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. చూడండి, కవి పరిచయము బాడిగ వెంకట నరసింహారావు గారు. ఆల్రెడీ నేను కవి పరిచయాలు పెట్టానండి 6th క్లాసు. ఛానల్లో చెక్ చేయండి. ఇప్పుడు లెసన్ అయితే చదువుదాం. చూడండి, లెసన్ మనకి ఇలాగా ఉందండి, గేయం రూపంలోని. దానికి సారాంశం కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ ప్రక్రియ గేయం కదా, మనకి ఇక్కడ గేయం రూపంలో ఉంది లెసన్. చూడండి, ఒక పాటలాగా గేయం రూపంలో ఉందన్నమాట. దీనికి సారాంశం ఇచ్చారు, చదువుదాం. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకొక గుడి. అమ్మ చూపును వరవడి, దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము, నిత్యము మా వికాసము. అమ్మ మంజుల భూషణం, శ్రావ్యము వీణుల భూషణం. ఇంకొకటి ఇక్కడ ఉంది. అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు, దానమునకు ఆకరములు. అమ్మ చరణ తలమ్ములు, క్షేమమ్ము పండు పొలములు. అమ్మ కన్నుల కాంతులు, లోకమునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. సారాంశం చూద్దామండి. మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి, గుడి. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు వరవడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ చల్లని మేలైన చేతులు దానధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. చూడండి, ఇవి చెయ్యండి. ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖనం రాయండి. చదువు, వికాసం, భూషణం, సుఖశాంతులు, యోగం, అమ్మ, బుద్ధులు, ధైర్యం, గర్వం, కన్నుల కాంతులు, అనురాగం, వరబడి. చూడండి, తర్వాత గ్రామర్ పార్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇందులో అయితే మనం లెసన్స్ చదువుకుందాం. చూడండి, మనం ఒక లెసన్ చదివాం కదా, దాని వెనక మళ్ళీ చదవండి, ఆనందించండి అని ఒక చిన్న కథలు అయితే ఇస్తున్నారు ప్రతి లెసన్కి. చూడండి, చదవండి, ఆనందించండి. మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఒకటి ఇచ్చారన్నమాట, చిన్న స్టోరీ. చూడండి, మాతృదేవోభవ, పితృదేవోభవ. పిల్లలు మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజింపదగిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం. ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండలం ప్రదక్షిణానికి బయలుదేరుతాడు. వినాయకుడు పెద్ద బొజ్జ గలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండలం యాత్ర చేసినట్లేనని చెబుతాడు. ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన
పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. మాతాపితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే. తన కంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది. చూసారా పిల్లలు, వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు. ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి. అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయము వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి చూడండి పిక్చర్. నెక్స్ట్ లెసన్ అండి, తృప్తి. చూడండి, ఉద్దేశం. సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. సత్యం శంకరమంచి గారండి కవి పరిచయం. చూడండి, ఆల్రెడీ నేను కవి పరిచయాలు పెట్టానండి, అందులో వెతకండి, ఛానల్లో ఉంటుంది. ఇదిగోనండి తృప్తి. పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్లి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళను కూర్చొనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయాసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మిడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం. అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి కూర వండి ఇస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించి చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. కాయపలంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి నిగనగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహచక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతుంది. ఇక అక్కడ గాడిపోయే దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయాసంలో ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమోత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకు వచ్చి, ఆ వాసన చూసారా, పులిహోర తిరగమోత, సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రయాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురమంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్య నన్నయ్యకు ఒక ఆకు వేస్తావే, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు.
సుబ్బయ్య నన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జారి పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డిపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మేలాయించండి, పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చావేం, పూర్తి చేసి పాయాసానికి ఖాళీగా ఉంచుకో, అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, మేగడ పెరుగుంది. ఇలా ఎలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయి తర్వాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పుడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగలలేదనే బాధలేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. తృప్తి లెసన్ అండి. తర్వాత గ్రామర్ పార్ట్ అనమాట. చూడండి, ప్రతి లెసన్కి చెప్పాను కదా, చదవండి ఆనందించండి అని ఒక చిన్నది కథ అయితే పెడుతున్నారు. ఇది కుచేలోపాఖ్యానం అండి. ఇది చదువుదాము. కుచేలుడు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నాం గురువుగారు, శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు. అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువుగారు. కుచేలుడు చాలా పేదవాడు. చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు. కుటుంబం గడపడం కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య, నాథ, ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనను సహాయం అడగండి అని చెప్పింది. సరే అన్నాడు కుచేలుడు. కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. తీసుకొని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు. భార్య తన పంచె కొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకుని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు. కుచేలుడిని చూచి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు. హక్కును చేర్చుకున్నాడు. సకలోపచారాలు చేశాడు. కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు. రుక్మిణి కృష్ణులో కుచేలునికి పరిచర్యలు చేశారు. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు. కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని బాత కుటీరం స్థానంలో మహాభవనం వెలసింది. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. ఈ సన్నివేశం మిత్రప్రేమకు దృష్టాంతం. నెక్స్ట్ అండి, మా కొద్దీ తెల్లదొరతనము. నెక్స్ట్ లెసన్ ఉద్దేశం చూడండి. ఉద్దేశం, ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. గరిమెళ్ళ సత్యనారాయణ గారండి కవి. నేను ఆల్రెడీ కవి పరిచయం అయితే పెట్టాను. నెక్స్ట్ చూద్దామండి, లెసన్ అయితే చదువుకుందాం. లెసన్ గేయ రూపంలో ఉందండి. మా కొద్దీ తెల్లదొరతనము. మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి. ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టిగొట్టి పోతాడండి. అయ్యో, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. మాదు ముల్లెలు దోచినాడు, ఆలిమెల్లో పుస్తెలు తెంచుతాడు. మాదు కళ్ళలో దుమ్మేసి కాటికి దరి చేశాడు. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో, రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట.
144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుకో మమ్ము చెడిపోవమంటాడు. నెక్స్ట్ది, వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్టు దాడి చేస్తాడీ దేశమున పోరాటమాడుతాడు పైన మోమాటము పడడే సొంతైన వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. సారాంశమండి. ఫస్ట్ దానికి సారాంశమండి. చూడండి, నేను విడివిడిగా మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే. ఓ దేవా, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికై అదను కోసం చూసే తెల్లవారి ఆంగ్లేయుల పరిపాలన మాకు వద్దే వద్దు. పలు దేశాల్లో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టిగొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యల మెడలో తాలిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దంటారు, బడిలో రాట్నం పెట్టవద్దంటారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు. స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు. భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు. వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులైన మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. ఇవి చేయండి. ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలు ఉక్త లేఖనం రాయండి. ప్రాణం హరించు, పట్టెడన్న, మూటాముల్లె, పుస్తెలు, పాఠశాల, ద్రోహం, రాట్నం, దాటి, దేశం, పోరాటం, మోమాటం, సుంతైన. నెక్స్ట్ అండి, చూడండి, చదవండి, ఆనందించండి. లెసన్కి సమయపాలన. చూడండి, జీవన విద్య అని రాశారండి. జీవన విద్య ఇది గాంధీ గారిదండి. సమావేశానికి గాంధీ గారు అంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 అయినా 100:06 అయినా జరిపేవారు. ఆఖరికి జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకుని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. ఆ విధంగా భగవద్గీతలో చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దామా? ఇదిగోనండి గాంధీ గారి బొమ్మ. నెక్స్ట్ లెసన్ అండి, సమయస్ఫూర్తి గద్య భాగం అండి. కవి పరిచయము కందుకూరి వీరేశలింగం గారు. చూడండి, ఉద్దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు. పరవస్తు చిన్నయేశ్వరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ఏకకాలంలోనే
ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులతో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. పంచతంత్ర కథలండి. ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలు ప్రపంచవ్యాప్తంగా పంచతంత్ర కథలు ప్రసిద్ధి చెందాయి. సంస్కృత భాషలో మొట్టమొదట విష్ణు శర్మ గారు రచించారు. చెన్నై సూరి గారేమో తెలుగులోకి అనువాదం చేశారు నీతి చంద్రిక పేరుతో. సమయస్ఫూర్తి అండి. పంచవటం 5 చెట్ల సమూహం అనే పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రామసుడు క్యారెక్టర్ పేర్లు గుర్తుపెట్టుకోండి. రామసుడు అనే పిల్లి నివసిస్తుంది. ఆ చెట్టు కింద కన్నంలో పలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. అది తెలియని రామసుడు, అంటే పిల్లి అనమాట. రామసుడు తెల్లవారుతూనే మసక చీకట్లో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన పలితుడు, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకుడిని చూసి ఫలితుని గుండె గుబేలుమంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చేయనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యమొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రామసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకొని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. మిత్రమా నమస్కారం. జాతి వైరమున్న శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బతుకుతున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వల తాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కుని మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ అని వచ్చింది ఎలక. అంతా విన్న రామసుడు ఆనంద పరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు. నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలనే అనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగోబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసి చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిని తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేటకుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రామసుడు, మిత్రమా, ఫలితుడా, ఆ కిరాతకుడు కాలయమునిలాగా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడి దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రామసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. రామసుడు బ్రతుకు జీవుడా అంటూ పటుక్కున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. కొంతసేపటికి రామసుడు మెల్లగా చెట్టు దిగాడు. స్వజాతి బుద్ధితో కపటంతో ఫలితుని ఉద్దేశించి, మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. తెలివైన ఫలితుడు కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిది అయ్యింది. ఆ ప్రాణభయం ఇద్దరిది.
అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం, దగా, కుట్ర ఏదీ లేదు. అంతా సత్యమే జరిగింది. ఉభయులకు లాభమే. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం జాతి లక్షణం కాదనలేని వైరలక్షణం. బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రామసుడు నిరాశ పాలయ్యాడు. కథ సుఖాంతమయ్యింది. ఈ లెసన్ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా గ్రామర్ పార్ట్ అండి. ఇప్పుడు చదవండి, ఆనందించండి. స్ఫూర్తి అండి దీనికి. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండువగా సంపద తులతూగుతూ ఉండేది. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. ఒంటరితనం, పరాజయం, బాధ, అలచట అన్నీ ఒకసారి విక్రమసేనుణ్ణి ఆవరించాయి. నా కన్న బిడ్డలాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలని ఆలోచించి విక్రమసేనుడు చావే అరణ్యమని అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది. ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుంచి వచ్చే దారం తెగి అది కిందకి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో మార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లడం పూర్తి చేయగలిగింది. అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనుల్లో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తితో కొండంత బలాన్ని చేకూర్చింది. విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు. చూడండి, ఇది మాట పిక్చర్. అయితే 4 లెసన్స్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ మనం 5th లెసన్ నుంచి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.